కొలనుపాకలో చారిత్రక పరంగా ప్రాధాన్యం సంతరించుకున్న ఆలయం శ్రీ వీరనారాయణ స్వామి ఆలయం. జగద్దేవుడి సేనాపతి అయిన నంది విగ్రహ సోమదండరాయకుడు తన ప్రభువు రాజ్యాభివృద్ధిని క్షేమాన్ని కోరి కొలనుపాకలో క్రీస్తు శకం 1105 ప్రాంతంలో జగద్దేవ వీరనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మింపచేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 1105లో నిర్మితమైన ఈ ఆలయంలో పర్వదినాలలోనూ గ్రహణ సమయాలలోనూ ఆనాటి రాజులు చేసిన దానాలు, శిలలు, రాగిరేకులపైన శాసనాలుగా చెక్కబడినట్టు వీరనారాయణ చరిత్ర ద్వారా అవగతమవుతోంది. ఈ దేవాలయ నిర్మాణంలో అక్కడక్కడ జైన సంప్రదాయం కూడా కనిపిస్తుంది. ఈ ఆలయంలోని గర్భాలయంలో శ్రీ వీరనారాయణ స్వామి దర్శనమిస్తారు. ఆలయంలో కుడివైపున మహాలక్ష్మి అమ్మవారు కనిపిస్తుంది. ఆ తల్లి దర్శనం సకల శుభాలకు సంకేతమని చెబుతారు. ఈ ఆలయానికి ఎదురుగా రామాలయం ఉంది. ఈ ఆలయంలో కోదండరాముడు సీతాలక్ష్మణ సహితంగా దర్శనమిస్తారు. పల్లవ, చాళుక్య, కాకతీయ కాలాల్లో నిర్మింపబడిన మరో శివాలయం విశ్వేశ్వరాలయం. కొలనుపాక సమీపంలోని రాఘవాపురంలో ఉన్న ఈ విశ్వేశ్వరాలయం వైశిష్ట్యమేమిటో మనమిప్పుడు చూద్దాం. కొలనుపాక సమీపంలోని రాఘవాపురంలో ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాల మధ్య మనోహరమైన వాతావరణంలో అలరారుతుంది. గర్భాలయంలో విశ్వేశ్వర స్వామి లింగం, అన్నపూర్ణాదేవిలు భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. ఆ దేవాది దేవుడి దర్శనం అనేక జన్మల పుణ్యఫలం అంటారు. ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న కోనేటిలో చనిపోయిన వారి అస్థికలను కలిపితే కాశీలోని గంగా నదిలో అస్థికలు కలిపిన పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఈ ఆలయానికి ముందున్న కోనేటిలో చనిపోయిన వారి అస్థికలు కలిపితే శివ కైవల్య ప్రాప్తి లభిస్తుందంటారు. ఈ సృష్టిలో అత్యంత కారుణ్యమూర్తిగా పూజలందుకుంటున్న దేవుడు మహాశివుడు. భోళా శంకరుడిగా, ఆదిదేవుడిగా పూజలందుకుంటున్న ఆ మహాశివుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.